అనగా యేసుక్రీస్తుని మీరు ఎందుకు నమ్ముకున్నారు? ఒక జవాబు అనేది చెప్పండి. రైటో రాంగో తర్వాత సంగతి నేనైతే కొట్టను. కానీ దీనికోసం ఒక మంచి మంచి సమాధానం ఏర్పడుతుంది. దేనికోసం? పరలోకం కోసం. అంటే పరలోకం కోసం అంటే పరలోకం చేరాలనేగా, పరలోకం వెళ్ళాలనేగా. అంటే పరలోకం వెళ్ళాలనేగా. పరలోకం వెళ్ళాలంటే ఎలా వెళ్తాం? పరలోకం వెళ్ళాలంటే ఎలా వెళ్తాం? మనమందరము పాపాన్ని క్షమించబడి పాపాన్ని క్షమించుకుని కడుక్కొని క్రీస్తులోకి వచ్చిన మనమే. మిమ్మల్ని అడుగుతున్నాను, నేను అన్యులు అడిగితే వాళ్ళు అనొచ్చు. వాళ్ళు చెప్పాలి పరలోకం వెళ్ళాలంటే పాపాలు కడుక్కోవాలి. మనం ఆల్రెడీ కడుక్కున్నాం. మనం ఇష్టపడుతున్నాం, పరలోకం కావాలని యేసుప్రభువుని నమ్ముకున్నాం. పరలోకం ఎట్లా వెళ్తాం? నువ్వు ఇక్కడ వస్తే పరలోకం వెళ్తావు, చావకుండా. అంతే కదా? అంటే ఇప్పుడు యేసుక్రీస్తు నమ్ముకున్నావంటే చావాలి, చనిపోయిన తర్వాత పరలోకం వెళ్ళాలి. అంతే కదా? యేసుక్రీస్తు నమ్ముకోవటం అంటేనే ఆ రోజు మనం జేబులో వేసుకున్నాం చావుని. ఏం వేసుకున్నాం? యేసుక్రీస్తు నమ్ముకున్నామంటేనే ఇష్టపడుతున్నాం చావుని. యేసుక్రీస్తును నమ్ముకున్నామంటేనే కోరుకుంటున్నాం చావుని. ఎందుకంటే నేను చస్తే నా తండ్రి దగ్గరికి వెళ్తా. నేను చస్తే ఎప్పటి నుంచో చూడాలని తహతహలాడుతున్న నా ప్రాణము నా దేవుని కొరకు తృష్ణ కొనుచున్నది అంటాడు కీర్తనకారులు బైబిల్లో. కదా? తృష్ణ కొనటం అంటే ఏంటండి? తృష్ణ కొనటం అంటే ఏంటి?